వచ్చినట్టు మాకు మా బస్ స్టాండ్ డైరెక్ట్ వచ్చినట్టు ప్లాట్ఫామ్ మీద 6 or 9కి ఎక్కినా ప్లాట్ఫామ్ వస్తున్నారా లిక్కర్ సీసాలు ఇవి లిక్కర్ సీసా ఏమి ఈరోజు టిఫిన్ ఏమో అంటే ఈరోజు నెలలో అదే ఉందమ్మా ఏముంది మధ్యాహ్నం కూరగాయలకి ఏం పెడతారమ్మా కూరగాయతో కర్రీ ఉంది వంకాయ కర్రీ మెంతుకూర పప్పు ఇప్పుడు జీరా రైస్ కూరగాయతో కర్రీ ఉంది దోసకాయ కర్రీ చేయమంటే పిల్లలకి దోసకాయ కర్రీ పిల్లలు అడిగినారు అడిగి చెప్పినారు వాటర్ ఇక్కడ ఉన్నాడు వాటర్ లేడమ్మా వస్తాడు సార్ ఎన్ని గంటలకు వస్తాడు వాటర్ పిల్లలకి 12 గంటలకు వస్తుంది సార్ ఈరోజు బుధవారం రాడు సార్ ఎందుకు బుధవారం వాళ్ళు మీరు వచ్చినారు కదా ఇన్ఫెక్షన్ అందుకోసం బుధవారం సెలవు అంటే పిల్లలు లేకున్నప్పుడు సెలవు అయినా ఎందుకంటే ఇప్పటికీ మేము ఇక్కడ 4-5 సార్లు వచ్చినాము వాటర్ అయినా కూడా అస్సలు ఉన్నాడు అసలు ఇంటికి దానికి వాటర్ ఉన్నాడా లేడా ఎందుకంటే పిల్లలు అంత ఉంటారు అంటే వాటర్ కర్నూలు నుంచి వస్తారు అప్ అండ్ డౌన్ చేస్తారా డైలీ అప్ అండ్ డౌన్ అతను ఎప్పుడు నైట్ వెళ్ళిపోవాలా ఎప్పుడు ఉండాలి వాటర్ అయిన వాడు నైట్ పిల్లలు దానికి ఉండాలి కదా వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లుంది వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు వాళ్ళు యోగక్షేమాల కోసమే కదా ఇక్కడ వాటర్ని పెట్టేది ఆయన కర్నూలు డైరెక్ట్ అప్ అండ్ డౌన్ అంటున్నారు ఇది తెలుసా వీళ్ళకి సంబంధించి అధికారులకు తెలుసా అందరికీ తెలుసా డైలీ అప్ అండ్ కర్నూలు నుంచి చేస్తాడు ఆయన అంటే 100 కిలోమీటర్లు రావడానికి మళ్ళీ పోవడానికి 200 కిలోమీటర్లు ఆయన తిరగడానికి సరిపోతుంది వాటర్ కారా వాటర్ కార్ ఎందుకు వస్తారు ఆయన పేరేమి ఏమో కూరగాయలు ఏమో అంతా చెడిపోయినాయి కదా మీరు వస్తున్నాయా నాకు ఇప్పుడు వస్తుంది సార్ నెల అవుట్ సోర్సింగ్ సార్ నన్ను అవుట్ సోర్సింగ్ అయినా కానీ మీకు జీతాలు సార్ ఈ నెల పడలేదు సార్ ఎన్నో తేదీ ఇస్తారు మీకు నాకు 50 తేదీ 5 తేదీలు పడిపోతుంది 11 తేదీ పడలేదు సార్ ఏమంటున్నాడు ఈయన ఏమనలేదు సార్ ఏమంటే జీతాలు పడలేదు కదా సార్ అంటే ఏమో అండి అదేంటి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కాయకూరలు అని ఎవరు తెచ్చిస్తారు మీకు సారే తీసుకున్నాం సార్ చూడలేదు ఏం బాబు అవి ఇంకా లాభం ఉండేవి ఇస్తుండే సార్ ఇప్పుడు సన్న సైజు తెచ్చినాడు సార్ ఇంకా లాభం ఉండే సార్ మీకు ఇక్కడ భోజనాలన్నీ కరెక్ట్ టైంలో బాగా పెడుతున్నారా అంటే ఇంతకు ముందు అసలు సరి ఉంటుంది లేదు సార్ మెను ప్రకారం ఎంత పెద్ద వస్తున్నాయి మొన్న అంటే వినతి పత్రం ఇచ్చినప్పటి నుంచి ఒక 4 రోజుల నుంచి అట్లా ఉంటుంది మళ్ళీ ఇది ఎన్నో కొనసాగుతా మీకు తెలియదు మళ్ళీ ఎప్పుడైనా వాటర్ వాళ్ళు ఏం చెప్తున్నారు వాటర్ అనేది కర్నూలు నుంచి డైలీ అకౌంట్ చేస్తారంటున్నారు మీకు ఇక్కడ వాటర్ని మీ స్కూల్ మీ కాలేజెస్కి వెళ్ళే టైంలోనే వచ్చేస్తాడా లేకపోతే మీరు చూస్తారు ఇంత వాటర్ని అతనే ఎప్పుడో రియల్గా చెప్పండి మార్నింగ్ ఒక్కొక్కసారి మార్నింగ్ వచ్చేస్తాడు 7 o'clock వచ్చేస్తాడు ఒక్కొక్కసారి అతను ఎక్కడ మీటింగ్స్ అంటే రావడం అయిపోయింది ఎప్పుడు వస్తాడు క్లారిటీ వాళ్ళ రోజు వస్తాడు అనేది క్లారిటీ. మీరు ఒక వారానికి వాటర్ని ఎన్నిసార్లు చూస్తారు? 3 days. వారంలో 3 రోజులే చూస్తారా మీరు? మిగిలిన రోజులు రాడు. ఓన్లీ వారంలో 3 రోజులు మాత్రమే వస్తాడు. ఇట్లా వాటర్ సరిగ్గా రాలేకపోతే మనం ఇంతమంది బయటకు రావడం లోపలికి పోవడం అది ఏమైనా మీకు ఏమైనా అవసరాలు ఉంటే ఆ అవసరాలన్నీ ఎవరు మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకుంటున్నాం మీకు ఏం కావాలన్నా కూడా మీకు మీరే మరి ఎప్పుడు ఇంతవరకు ఎలా సరిగ్గా వాటర్ పట్టించుకోకపోవడం కర్నూలులో కార్లో తిరగడతాను ఏ ఊరు సంబంధించిన విలేజెస్ మాది ఊరుకుండ సైడ్ కొంతమంది ఎమ్నూరు సైడ్ కొంతమంది ఊరుకుండ సైడ్ మొత్తం చుట్టుపక్కల పల్లెలు ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. వాన వస్తే ఎప్పుడు పడుతుందని తెలియదు. వాన వస్తే ఎప్పుడు పడుతుంది కూడా తెలియదు. ఫంగస్ అది ఫంగస్
ఈ మెనూలో ఉండేవన్నా పెడుతున్నారా మీకు? వంకాయ ఇంకోరు ఎవరో రోజు ఇన్ఫెక్షన్ వంకాయ. డైలీ వంకాయ అవి ఎన్ని వాడినా కూడా ఈ ఫుడ్ వలన వాటర్ వలన మొత్తం వెనకలంతా ఇంకా ఏం చాలా దారుణం కదా. వంకాయ ఫుడ్ కూరలకు వంకాయ కలుపుతారు ఫుడ్ కూరలకు వంకాయ వంకాయలు నైట్ వంకాయ చేసినా కూడా కన్ఫర్మ్ వంకాయ మధ్యాహ్నం నైట్ ప్యాకెట్ వస్తాయి కూడా వంకాయలు ఇంకా ఏది ప్యాకెట్ వేరే వంకాయలు ఏమంటే మీ కూర కాస్ట్ ఏం తక్కువ ఉంటే అవే తెస్తున్నాం మేము. కాస్ట్ ఏం తక్కువ ఉంటే అవే తెస్తున్నాం. పశువులు పాడేసాం మాకు వేస్తున్నాం మేము అంతే. ఎప్పుడైనా మీ వాటర్ మీకు ఒక్క పూటైనా కూర్చొని తిన్నారా? మన సపరేట్ ఇంకోలా ఉన్నాయి అవి తీసుకెళ్ళాం సార్ అవే కూర్చేస్తారు తీసారు మరి అవే కోస్తారు. అవునా? అది ఎనర్జీ వస్తుంది ఇది చేస్తే. అవును మేడం. देखा जरा इनको गैप देगा ना जरा गैप क्या है अंदर తాగే నీళ్ళు అది మీరు ఎప్పుడన్నా డ్రైనేజ్ ఈ ట్యాంక్ క్లీన్ చేసి చూసినారా? 2 సంవత్సరాలు మీరు 2 సంవత్సరాలు క్లీన్ చేసి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? అంటే పోయిన సంవత్సరం మీరు ఇక్కడ ఉన్నారా? పోయిన సంవత్సరం అయితే మీరు ట్యాంక్ ఏం క్లీన్ చేసుకోలేదు, అట్లే తాగుతున్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో మీరు ట్యాంక్ క్లీన్ చేసుకున్నారు. అది కూడా మేమే సార్ స్టూడెంట్స్ చేసుకోవాలి. డ్రైనేజ్ వాటర్ దీంట్లో వస్తాయా? డ్రైనేజ్ వాటర్ దీంట్లో కాదు చూపిండి ఎక్కడ ఉంది లీకేజ్? ఇది ఉంది కదా, ఈ గలీజ్ అంతా ఇక్కడనే ఇక్కడనే ఉంటాయా? ఎవరు క్లీన్ చేసే వాళ్ళే కాలేదా? మీరే క్లీన్ చేసుకోలేదు. కాదు ఇది హాస్పిటల్ లేకపోతే ఏమే? రైట్ తినడానికి ఇప్పుడు ఉండడానికి వసతులే వాళ్ళు మళ్ళీ బాత్రూమ్ గురించి అడుగుతున్నారు. ఇదేనా మీరు అంతా బాత్రూమ్ పోయి గీత తీసుకోవాలి. ఏంద్రా 10 రూపాయలు పెట్టి వస్తుంది కదా, ఇది కేవలం బాత్రూమ్ పోయడానికా లేకపోతే బాసారి అంటే తాగే వాళ్ళంతా తాగేసి సార్ రోజు డైలీ వస్తారు సార్ అక్కడ పక్కన ఇన్ఛార్జ్ ఎవరు లేరు సార్. ఇంకా నైట్ వచ్చి వాళ్ళు తాగేసి మాతో గొడవలు పెట్టుకున్నా కూడా ఎవరు అడగడానికి అట్లా సందర్భాలు ఉన్నాయి. మన సబ్ కలెక్టర్ ఆఫీస్ అయినప్పుడు చెప్తున్నాం పోలీస్ సార్ నైట్ బీట్ ఏర్పాటు చేయమని మామూలుగా
బీట్ కానిస్టేబుల్స్ వస్తారు కదా, కానిస్టేబుల్స్ కూడా రాలేదు. మీరు చూడలేదేమో, వాళ్ళు వచ్చి డ్యూటీ చేసి వెళ్ళి ఉంటారు, మీరు చూడలేదేమో. ఇక్కడే ఉంటారు. అంటే బీట్ కానిస్టేబుల్స్ వచ్చిన తర్వాత మేడం ఏముంటదంటే వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలతో ఎవరితో వార్డెన్తో వచ్చినట్టు డ్యూటీలో సైన్ చేసుకుంటారు. సో అక్కడ ఎవరు ఇక్కడ వార్డెనే లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం వస్తే నీళ్ళు కాడలే మన ట్రైన్ నుంచి హెవీ వర్షాలు పడ్డప్పుడు అవి నీళ్లు కొద్దిగా వర్షాలు హెవీ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చాయి. బల్హర్జన్ కృష్ణ, ఆదోని టీజీఎల్ కాలనీలో నెంబర్ 3 హాస్టల్ ఇది. మేమందరం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ మెనూ ప్రకారంగా చూసుకుంటే మెనూలో ఉన్నట్టు మా వార్డెన్ ఒక్కటి కూడా పెట్టడం లేదు. దాంట్లోన క్వాలిటీ తగ్గట్టు ఫుడ్ కానీ ఒక మనిషికి వచ్చేసి వాళ్ళ డైట్ ఛార్జెస్లో వచ్చే ఒక డైట్ ఛార్జెస్ కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం లేదు. అది పోగా అడిగితే వాళ్ళని టార్గెట్ చేయడం, ఇంకా వేరే వేరే విధాలుగా వాళ్ళ పేరెంట్స్కి ఉన్నవి లేంటివి చూపడం, ఇలాంటివి చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే వాళ్ళని పేరు తీసేయడం ఇలాంటివి జరుగుతుంది. మనం మెనూ ప్రకారం చూసుకుంటే మెనూలో ఉండడం ఒక్కడు కూడా పెట్టడం లేదు సార్. ఏమైనా తెచ్చుకోవాలనుకున్నా, ఏమైనా తినడానికి తెచ్చుకోవాలనుకున్నా ఇక్కడ ఫుడ్ ప్రకారంగా మేమే తెచ్చుకోవాలంటే ఒక సర్వీస్ చేసే వాళ్ళు ఒకరు కూడా లేరు. ఇక్కడ ఒక కమాట్ లేరు, వాచ్మ్యాన్ లేరు, ఇన్ఛార్జ్గా నైట్ ఏమైనా జరిగినా చూసుకోవడానికి ఎవరు లేరు. మెనూ ప్రకారం చూసుకుంటే ఒక చికెన్ వచ్చేసి పర్ పర్సన్కి 175 grams వస్తే దాంట్లో 50 grams అని పర్ పర్సన్ కానీ సార్ చెప్పి 50 grams-లోన ఒక 30 grams చికెన్ పెట్టి ఆ మిగతా మొత్తం సారే తినేస్తున్నాడు. ఫుడ్ కానీ మార్కెట్లో ఏదైతే ప్రైస్ తక్కువ కూరగాయలు అవి తీసుకొచ్చి అవుట్లో కూడా చీప్ క్వాలిటీ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లోనే అలర్జీస్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి మొత్తం పాకున్నాయి. ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా మన ఫస్ట్ ఫుడ్ బాగుంటేనే కదండి ట్రీట్మెంట్ బాగా అయ్యేది. మనం ఫుడ్ బాగాలేకుంటే ట్రీట్మెంట్ ఎట్లా అది బాగవుతుంది. ఇంకోటి ఇక్కడ స్టూడెంట్స్ వచ్చినంటేనే ఇక్కడ తాగుబోతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మాకు చాలా భయాందోళనగా ఉందని చెప్పినారు. ఇది వాస్తవమేనా? ఇది వాస్తవమే. వాళ్ళు ఫుల్ తాగేసి ఇక్కడికి వచ్చేసి గొడవలు పెట్టుకొని చాలా జరిగినాయి ఇక్కడ. ఇంతకు ముందు మొన్న కూడా ఇక్కడ బీర్ బాటిల్స్ కానివ్వండి, ఏమైనా మందు బాటిల్స్ కానీ తెచ్చి పలగొట్టడం కానీ, ఉన్న కాంపౌండ్ని పడగొట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వాటర్ ఫెసిలిటీస్ అయితే అసలు దాన్ని వాటర్ అంటారు, దాన్ని వాడుకోవడానికి కూడా పనికిరాదు. ఆ వాటర్ని ఫుడ్లకు కానివ్వండి, మేము తాగడానికి కానివ్వండి, మా వేరే పనులకు కానివ్వండి అన్ని అవే వాడుతున్నాం. ఆ ట్యాంకులు క్లీన్ ఉండవు. పక్కన డ్రైనేజ్ పక్కన ట్యాంక్ ఉంది, పైన ఏమో ట్యాంక్స్ కడుక్కోవాలనుకున్నా మేమే కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి. అవుట్లో బల్లు పడినా ఏమన్నా ఎవరు అడిగేవాళ్ళు. ఒకవేళ తాగడానికి సారే తేలాడు కదా మేమన్నా తెచ్చుకుందాం అనుకునే ఇటు నుంచి 4 kilometers 3 kilometers ఊర్లోకి వెళ్ళి ట్యాంక్ తీసుకొచ్చుకొని ఫిల్టర్ నీళ్ళు తీసుకొచ్చుకొని తాగాలి. మేము తాగాలన్నా కూడా ఏం లేవు ఇక్కడ. అలాగే దాని గురించి అడిగినప్పుడు వార్డెన్ సార్ పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం కానివ్వండి, ఇవన్నీ సమస్యలపైన మేము సబ్ కలెక్టర్ గారిని అడగడానికి వెళ్ళినప్పుడు ఎస్సీ వాళ్ళనే ఏమో తెలియదు, మరి అంటారని చూపిస్తున్నారో తెలియదు. మన భారత రాజ్యాంగం అసలు ఏం చెప్పింది, అసలు ఏమే పాటిస్తున్నారు బయట. అసలు పొద్దున్న 10:30కి పోతే మధ్యాహ్నం 2కి బయటకు వచ్చాడండి సార్. 3, 2 or 3 అయింటే టైం. అప్పుడు వచ్చి వీని ఇన్స్పెక్షన్కి వస్తాను ఇంకా చెప్పి వెళ్ళాడు. మళ్ళీ ఇంతవరకు ఇంకెప్పుడు వస్తారో తెలియదు సారు. వార్డెన్ సార్గా మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఇంతకుముందు ఈ బిల్డింగ్ చేంజ్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆల్రెడీ ఒకటి బిల్డింగ్ అయితే శాంక్షన్ అయింది ఒక 1 year బ్యాక్. కానీ అక్కడ ఉండే వాళ్ళు ఎస్సీ విద్యార్థులు మళ్ళా ఉండకూడదు, వీళ్ళు ఆదంలో ఉండకూడదు, అంటే సిటీలో ఉండకూడదు, టౌన్లోన బయటనే ఉండాలి. అంటే అంటరాంతరం పిల్లలు ఊర్లో ఉండకూడదు, మా మధ్యన ఎందుకు ఉండాలనే భావమే ఏమో తెలియదు. మరి ఆ సాక్షి ఎందుకు కూడా
నాట్ ఓన్లీ దర్ లైక్ పీపుల్స్ వాళ్ళు ఒకటే కాదు, కలెక్టర్ కార్డ్ నుంచి రికమెండేషన్ శాంక్షన్ అయ్యింది, ఆర్డర్ వచ్చింది, కలెక్టర్ కార్డ్ నుంచి దాన్ని వెనక్కి పోవడానికి ఆర్డర్ని క్యాన్సిల్ చేయడానికి జరిగింది, కలెక్టర్ తో సహా సబ్ కలెక్టర్. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఫస్ట్ మనం ఇప్పుడు విద్యార్థులు అనగా సమాజం ఎట్లుందో దాని ప్రకారంగా మారుతారు విద్యార్థులు. అలాంటిది మన జాబర్స్ వాళ్ళే సమాజంలో ఇప్పుడు వీళ్ళంతా సబ్ కలెక్టర్ కానీ వీళ్ళని చూసుకుంటే పెరగాలి కదా. వాళ్ళే అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు విద్యార్థులు ఎలా ముందుకు సాగుతారు అసలు? దాని ప్రకారంగా చూసుకుంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆదోండ్లోనే ఒక 1 కిలోమీటర్ సరౌండింగ్ లోనే ఒక బిల్డింగ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కాలేజ్ మొత్తం దగ్గర అయితే అట్లా ఇక్కడ నుంచి మనం డైలీ ఒక 4 కిలోమీటర్ పోవడానికి రావడానికి ఒక 4 కిలోమీటర్స్ మొత్తం 8 కిలోమీటర్స్ నడవాలి. మధ్యాహ్నం అన్నం తినడానికి కూడా మరి రావడానికి కుదరదు. కొంతమంది దగ్గర అసలు అందరు నడుచుకుంటూ వెళ్ళాలి. పొద్దున పోయి సాయంత్రం రావాలి. ఇంకోటి ఇక్కడ మొత్తం ఎంత మంది ఉంటారు స్ట్రెంత్ మీరు ఇక్కడ? ఒకప్పుడు 300 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఎవరు ఉన్నారు కదండి. 80 మెంబర్స్ కి పడిపోయింది స్ట్రెంత్. అంటే 80 మెంబర్స్ పడిపోయిందంటే మిగతా వాళ్ళంటే వేరే దగ్గర ఉన్నారా లేకపోతే ఎట్లా చదివే మానేసినారా? చదివే మానేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదివే మానేసిన కాలేజెస్ అంత బాగున్నాయి. ఆర్ట్స్ కాలేజ్ 41 ఎకరాస్ దగ్గర ఉంది అనుకుంటాను. అంత మంచి కాలేజ్ పెట్టుకొని హాస్టల్ వచ్చేసేపాటికి ఇలా ఇంత దారుణంగా ఉంటే హాస్టల్ పిల్లలు బయట నుంచి వచ్చి చదువుకోవడానికి చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళకి తప్ప మిగతా వేరే మన విలేజెస్ వాళ్ళకి రాదు, అసలు అది ఉపయోగించుకోలేరు. ఫస్ట్ ఉండడానికి ఫెసిలిటీ హాస్టల్స్ బాగుంటున్నాయి కదండి ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరైనా. అసలు ఆర్ట్స్ కాలేజెస్ ఇంత బాగున్నాయి ఆదోండ్లోన, హాస్టల్స్ ఎందుకు ఇంత అధ్వానంగా పెట్టారు? ఆ వార్డెన్ సార్ అయితే మాకు అవసరం లేదు, సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఒకటే కాదు, ఎన్ని 3 or 10 or 12 టైమ్స్ ఆర్గనైజర్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో మాట్లాడతారు, తర్వాత మళ్ళీ అదే రిపీట్, మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ అదే మాట్లాడతారు, మరి అదే రిపీట్. 1 or 2 days కంటే ఎక్కువ రాడు సార్. కర్నూలు నుంచి వస్తాడు ఆయన. ఒక ఫుడ్ పెట్టడానికి ఐ థింక్ నాకు తెలిసినంత వరకు 1000 కూడా 2000 కూడా అవుతుందో డేలోన. కానీ ఆయన 1000 పెట్టి డీజిల్ పోసుకొని కర్నూలు నుంచి ఇక్కడికి వస్తాడండి. కర్నూలు నుంచి ఆదోనికి వస్తాడు. మాకు పెట్టడానికి ఫుడ్ ఉండదు, కానీ మేమేమన్నా అడిగితే అనుకో పొద్దున మిల్క్ అట్లాంటివి ఆయన దగ్గర ఫోన్పే పని చేయదంటండి. అది బల్క్ లో తీసుకురాడు. ఏవైనా తీసుకురావాలనుకున్నా బల్క్ లో తీసుకురాడు. ఈ రోజు అడిగినాం మనకు అందరం కలిసి, రేపు లేదా ఎల్లుండి ఆటికే ఎల్లుండి అంతే. అప్పటికే మెనూలో ఉన్న ప్రకారం మీరు అడిగితే పెడతారు. అడగాలండి సార్, మేము గుర్తు చేయాలండి సార్కి మేము గుర్తు చేయాలంట సార్కి. ఆయన గుర్తుండదంట, ఆయన డ్యూటీ కాదండి సార్ అది, మేము గుర్తు చేయాలంట. మేము అడిగి మాట్లాడితే అప్పుడు కూడా అది డబ్బులు అంటే ఏదో మేము అడుక్కున్నట్టు సార్ని, మాకు ఇది పెట్టండి సార్ గుర్తుండదు. అది చికెన్ రోజు కానివ్వండి, ప్రతిరోజు ఈ రోజు కాదన్నట్టు ప్రతిరోజు సార్ లేరా ఇవి తెచ్చుకోండి, ఇవి ఉన్నాయి, ఇవి లేదు సార్, మేము అడగాలండి సార్, ఆయన గుర్తు చేయాలండి సార్. ఆయన ఎన్నో పనులు ఉన్నాడండి సార్. అసలు వార్డెన్ అంటే ఏంది చూసుకోవాలి సార్. హాస్టల్ అంటే వార్డెన్ అన్నాక అన్ని చూసుకోవాల్సింది వార్డెనే. అట్లాంటిది మేము హాస్టల్ తరఫున అన్ని గుర్తు చేయాలి సార్, ఇవి ఉన్నాయి ఇవి లేదని. ఫస్ట్ డ్యూటీ చేస్తున్నాయి కదా సార్ ఇక్కడ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే ఒక బిల్డింగ్ కావాలా. బుడికినా ఇప్పుడు కూడా బిల్డింగ్, కానీ అది కూడా ఓల్డ్ బిల్డింగే సార్. అది దాంట్లో ఒక 3 rooms ఉంటాయి అంతే, వైరింగ్ లేదు, బాత్రూమ్స్ లేవు. ఐఎంనూర్ సర్కిల్ లో అసలు దాన్ని హాస్టల్ అంటారు, దాన్ని బుడికినారు. ఇంత హాస్టల్లో బాత్రూమ్స్ లేవు కదా, బయటకు పోవాలా మేము నైట్ పూట, లేదంటే పొద్దున్న పోయినా కూడా అంతా తాగిన వాళ్ళు. ఇక్కడ ఈ టైం అంటూ ఉండదు బయట నుంచి వచ్చి తాగే వాళ్ళకి. మొత్తం పొద్దున వస్తారు, నైట్ వస్తారు. వాళ్ళు పోయి పక్కన కూర్చున్న ఏమన్నా బయటికి పోయినప్పుడు వాళ్ళు తాగిన వాళ్ళు కదా, ఎలా యాక్ట్ అవుతారో తెలియదు. ఎందుకు వచ్చినవరా, ఏం రాదు అని ఆ సీసాలు తీసుకొని నెత్తి మీద పలగొట్టినా కూడా ఎవరు అడిగేటోడు ఉండడు. వాళ్ళు రారు సార్, ఇక్కడ రారు సార్, వాళ్ళు రారు. మొన్న ఏర్పాటు చేసినా కూడా రాలేదు సార్. వాళ్ళు ఎందుకంటారు సార్, వాళ్ళ డ్యూటీ అయితేనే కదా సార్ పోలీస్ వాళ్ళది, వాళ్ళ డ్యూటీ కాదు సార్ ఇది. ఆ పిల్లలు ఇప్పుడు స్టేషన్ లిమిట్ ఉండదు కదా తమ్ముడు, స్టేషన్ లిమిట్ అంటే కానిస్టేబుల్ సిబ్బంది లేదు. మొన్న పోయి అర్జీపై ఇచ్చేచ్చారు కాబట్టి సబ్ కలెక్టర్ గారు వాళ్ళకి చెప్పడం జరిగింది. 4 days నుంచి కూడా రావట్లేదని అంటున్నారు. సరే ఒకవేళ వచ్చినా గానీ ఇక్కడ వార్డెన్ అనే వాళ్ళతో వాళ్ళు సైన్ చేయించుకోపోతారు. అసలు ఇక్కడ వార్డెనే లేకున్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళు భయాందోళనతో 7 గంటలకి లోపల పని చేసుకుని కూర్చుంటారు. వాళ్ళు ఇంకా ఎందుకు బయటికి రావాలా ఏం లేదని చెప్పి వాళ్ళ పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు. ఓకే తమ్ముడు, నీ పేరు చెప్పి బెంచ్
నా పేరు బంటుపల్లి అర్జున కృష్ణ. మాకు మాత్రం హాస్టల్ కావాలి, ఇది ముఖ్యం. ఫస్ట్ మెనూ మారాలి, వార్డెన్ సార్ సస్పెండ్ కావాలి, మాకు అవసరం లేదు. ఇది నా మాట కాదు, మా అందరి మాట ఇది. మాకు వార్డెన్ సార్ వద్దు. ఏదో మేము అడిగినామని 4 days 3 days బాగా చేసేది కాదు. ఇది వార్డెన్ సార్ సస్పెండ్ కావాలి, వార్డెన్ సార్ సస్పెండ్ కావాలి. అందరికీ నమస్తే. ఈరోజు మేము హాస్టల్ని సందర్శించడానికి ముఖ్య కారణం ఏమనేదంటే విద్యార్థుల సమస్యలు మన సమతా సైనిక దళ్ రాష్ట్ర ప్రజాప్రతినిధి గారు శ్రీ రంగయ్య గారి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ గారికి ఆవేదన రూపంలో వినతి పత్రం అందడించడం జరిగింది. ఆయన సడన్ గా విజిట్ చేస్తామన్నారు. మంచిదే, ఈ సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని మేము కూడా ఆవేదన చేస్తున్నాము. ఇది వార్డెన్ గారిని సస్పెండ్ చేస్తారా లేదా వీళ్ళ సమస్యలు తీరుస్తారనేది ఆయన మీదే వదిలేస్తున్నాము. ఇంకోటి ఏమంటే ఇక్కడ జరుగుతున్న సమస్యల్ని పరిష్కరించడానికే మేము కూడా వచ్చినాం. ఇక్కడ సబ్ కలెక్టర్ గారు సమస్యలను పరిష్కరిస్తారని, లేని ఎడల మా రాష్ట్ర క్యాడర్ పరంగా చలో కలెక్టర్ ముట్టడి కూడా ప్రకటిస్తామని కోరుతున్నాం. నా పేరు ఎస్ మొహమ్మద్ జాఫర్, నేను సమతా సైనిక దళ నియోజకవర్గ సెక్రటరీ. నమస్తే. తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా ప్లస్ ఐటీడీ పీఠావన్ అధ్యక్షురాలు. ఎస్సీ హాస్టల్ విజిట్ చేసేదానికి వచ్చాము. ఇక్కడ సమస్యలు బాగా తాండవిస్తున్నాయి. ఇక్కడ ఒక హాస్టల్ వార్డెన్ ని మాకొద్దు అంటున్నారంటే ఆ వార్డెన్ యొక్క నిర్లక్ష్యం ఎంత అనేది ఈ పిల్లల రూపంలో తెలుస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క రూమ్ లో కూడా బొక్కలు ఉండడము, పెంకులు రాలిపడము, ఇన్ఫెక్షన్ కి గురైన పిల్లలు ఉన్నారు. ఇక్కడ రోజు వంకాయ కర్రీ చేయడం కరెక్ట్ కాదు. వంకాయ పుండుకూర మన అందరికీ తెలుసు, డాక్టర్స్ కూడా చెప్తారు అలర్జీ వస్తుంది, తక్కువ చేసుకోండి తినడం అని చెప్తారు. కానీ ప్రతిరోజు మెనూలో వంకాయ కూర, ఆ పుండుకూర కలిపి చేస్తున్నారు. 75 నుంచి 80 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటే 2 లీటర్ల పాలు వాడుతున్నారంట. అయ్యా వార్డెన్ గారు, మీరు మీ ఇళ్లలో 80 మందికి గాను 2 లీటర్ల పాలే మీ ఇళ్లలో బంధువులకు ఏమైనా చేసి ఇస్తారా? ఇక్కడ ఉండేది పిల్లలే కదా, ఈ పిల్లలే కదా రేపటి భవిష్యత్తు. ఈ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు మీరు ఇక్కడ ఉండాలా? మీరు వార్డెన్ గా పనిచేసింది ఎందుకు? కర్నూలులో ఉండి మీ కార్యక్రమాలను వెలగబెట్టుకోవడానికి కాదు కదా. పిల్లల దగ్గర ఉండాలా, పిల్లలకి మంచి చెడు అనేది చూసుకుంటూ ఉండాలా. తల్లిదండ్రులను కాదని ఇక్కడ చదువు కోసం వచ్చినారు. ఈ పిల్లలు ఒక అబ్బాయి చెప్పినాడు, ఆర్ట్స్ కాలేజ్ ఎంత బాగుంది, హాస్టల్ ఏమి ఇంత దరిద్రంగా ఉంది అని అంటున్నాడు. నిజమే కదా. ఈ చుట్టుపక్క అంత పరిసర ప్రాంతం అంతా మనం గమనిస్తే పిచ్చి మొక్కలు ఉన్నాయి. అంత వాన వస్తే ఇంకా ఏం అవసరం లేదు, ఎక్కడో పోయి తేలుకో పాముకో కుట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే వచ్చి కుడతాయి. ఎందుకంటే రూమ్లలో బొక్కలు వస్తాయి. ఒక రూమ్ తలుపు అయితే వాకిలి పడడానికి సిద్ధంగా ఉంది, అది ఎప్పుడు పడుతుందో ఏమో తెలియదు. వార్డెన్ రూమ్ ఉంది, ఆ వార్డెన్ రూమ్ లో కొంతమంది పిల్లలు ఉంటున్నారు. తమ్మేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. 3 సంవత్సరాల నుంచి నిన్న మాత్రము చికెన్ కర్రీ బాగుంది అని అంటున్నారు. అంటే 3 సంవత్సరాల నుంచి మీరు నియమ నిబంధనల ప్రకారంగా మెనూ పాటించడం లేదా? ఇక్కడికి దాదాపు జడ్జి గారు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసిపోయినారు. అప్పుడు కూడా ఏం కూడా చర్యలు తీసుకోలేదు. మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము. హాస్టల్ మన పిల్లలు మనం ఎలా చూసుకుంటామో ఈ హాస్టల్ ఉన్న పరిధిలో ఉన్నటువంటి ఈ పిచ్చి మొక్కలను కూడా తీపించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆదోని కూటమి శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పార్థసారథికి కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేయండి. చేసిన తర్వాత ఈ పిల్లల యొక్క సమస్యలంతా కూడా పరిష్కరించే దిశలో మీరు పని చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్లీ ఎమ్మెల్యే గారు అని అంటారు. ఫ్రెండ్లీ ఎమ్మెల్యే గారికి మన పిల్లల తరపున అందరి తరపున కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ హాస్టల్ బిల్డింగ్ ని చేంజ్ చేయండి. మీకు ఆ అధికారం ఇచ్చాము, అధికారాన్ని కూడా సద్వినియోగం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విమర్శిస్తూ పోతున్నాం అనుకో, ప్రతి ఒక్క పురుగు మీద కూడా విమర్శన చేయాల్సి వస్తుంది. మేము మనుషులుగానే చూస్తున్నాము. కాకపోతే ఈ హాస్టల్ పిల్లలు మాత్రము
మన పిల్లలుగా చూస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఇంకా బాగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజ్ కానీ వేరే ఇతరత్ర కాలేజీలకు కానీ వెళ్ళాలి అంటే నడుచుకుంటూ వెళ్ళాలి. కనీసం వీళ్ళకి ఒక సైకిల్ ఏర్పాటు చేయవలసిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా కర్నూలు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు వార్డెన్ గారు. ఎంతవరకు సమంజసము? హాస్టల్ వార్డెన్ అంటే వీళ్ళకి అందుబాటులో ఉండాలి పిల్లలకి. ఆల్రెడీ ఈ పిల్లలు తల్లిదండ్రులకి దూరంగా ఉండి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినారు. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఇతరత్ర కారణాల మూలంగా ఇక్కడ వచ్చి చదువుకోవడానికి ఒక వసతి గృహం ఉండాలి. కాబట్టి ప్రభుత్వం తరపున ఈ గృహాన్ని ఏర్పాటు చేస్తే ఈ బిల్డింగ్ ఏమో పడిపోయేదానికి సిద్ధంగా ఉంది. కనీసం అక్కడ ఒక లైట్ కూడా లేదు, ఆ లైట్ కూడా పగిలిపోయేసింది. ఎల్ఈడి బల్బ్ ఉండాలా, లేనే లేదు. రాత్రిపూట ఏమైనా జరగరానేది ఏమైనా జరిగితే ఎవరు తీసుకుంటారు బాధ్యత? కనీస సౌకర్యం లేదు. మంచి నీళ్ళలో ఇప్పుడే ఇందాక వాటర్ ట్యాంక్ చూసాం కదా అండర్ గ్రౌండ్, దాంట్లో కప్పలు పురుగులు ఇవన్నీ పడుతూ ఉంటే మన ఇంట్లో మనం తాగుతామా? లేదు కదా, పాడేస్తాము. కనీసం తాగడానికే నీళ్లు లేదు. ఇంకా ఈ సమస్యలలో ఈ పిల్లలు చదువుకోమంటే ఏం చదువుకుంటారు? హాస్టల్ వార్డెన్నే వద్దంటున్నారంటే ఇంకా హాస్టల్ ఒక వార్డెన్ యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది? గౌరవనీయులు అన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి ఈ వార్డెన్ ని తీసేసి వేరే వార్డెన్ ఏర్పాటు చేసే మార్గం కూడా చూడండి సార్. నేటి బాలలు రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడాలి అంటే మనం కనీసం చిన్న సౌకర్యాలు వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు చదువుకోగలుగుతారు. లేకపోతే ఇదేం సౌకర్యాలు లేదని చెప్పేసి మధ్యలో చదువులు ఆపితే ఎవరికి నష్టమో? మనకే నష్టము. మన పిల్లలు మనం చదివించుకునేదానికి చిన్న అవకాశాలను కూడా అవసరాలను కూడా తీర్చలేకపోతే ఇంకా మన ప్రభుత్వం ఎట్లా? క్యాస్ట్ ఫీలింగ్ ఇక్కడ చాలా మంది అంటున్నారు, ఏదో నువ్వు ఎస్సీ అన్నారంటే ఆ బాబు అదే చెప్తున్నాడు. ఎస్సీ అయితే ఏముంది, బీసీ అయితే ఏముంది? ఇక్కడ కులాలకి చోటే లేదు అసలు. కుల మతం చూసుకుంటా పోతూ ఉంటే మనం నీళ్ళు కూడా తాగలేము, అది తెలుసుకోండి. పండించే రైతు యొక్క కులం తెలీదు, మతం తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి కూడా సౌకర్యాలు మతాలకి కులాలకి అతీతంగానే చేసి పెట్టాలి. మీరేం వార్డెన్ గారు మీకేం ఫ్రీగా మీ డబ్బులు వేసుకొనేమి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏమి సౌకర్యాలు అందించడం లేదు. మీకు బిల్లులు వస్తున్నాయి. రోజు వంకాయ కర్రీ ఏంటంటే మీ ఇంట్లో మీ భార్య గారు అట్లానే చేసి పెడతారా? మీ పిల్లలకి ఏమైనా ఒక 100 ml పాలల్లో 1 లీటర్ నీళ్ళు కలిపేసి మీరు అవే నీళ్ళే రోజు కంటిన్యూ ఇస్తారా? మాట్లాడితే కొంచెం విజ్ఞతతో మాట్లాడండి. ఇంకా మీదట ఈ సమస్య తాండవిచ్చింది అనుకోండి, బాగుండదు. మెనూ ప్రకారము సబ్ కలెక్టర్ దగ్గర పోయి వచ్చిన తర్వాత 2-3 రోజుల నుంచి మాత్రమే ఇస్తున్నారంట. తన వార్డెన్ పని ఏంటి? పిల్లలకి సౌకర్యాలు ఏంటి? వాళ్ళు బాగున్నారా లేదా, తిన్నారా లేదా, స్కూల్కి వెళ్తున్నారా, కాలేజ్కి వెళ్తున్నారా, కరెక్ట్ గా కాలేజ్ కి వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తున్నారా లేదా, వాళ్ళు ఇంటి దగ్గర లేరు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారా, ఇవన్నీ కనుక్కోవాల్సిన బాధ్యత ఇది వార్డెన్ గారికి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు రోజు వంకాయ పుండుకూర కర్రీ తిని ఇన్ఫెక్షన్ కి గురైన దాదాపు 15 నుంచి 18 మంది పిల్లలు ఇన్ఫెక్షన్ కి గురైపోయినారు. ఆ బాబు ఎక్కడున్నారు? పిలిచండి ఆ బాబుని. టోటల్ బాడీ అంతా కూడా ర్యాషెస్ అయిపోయి ఇట్లా ఉంటే ఇట్లా చరణ్ అనే ఆ అబ్బాయికే కాదు మిగిలిన 15 మంది పిల్లలకి కూడా వీపు మీద సైడ్ కి కూడా ఇన్ఫెక్షన్ సోకింది. ఇది మీ ఇంట్లో పిల్లలకి జరిగితే వార్డెన్ గారు మీరు గమ్మనుంటారా? మీరేం చర్యలు తీసుకోరా? డాక్టర్ దగ్గర వెళ్ళారా? కనీసం ఈ పిల్లలకి డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే కూడా ఎంత దూరం వెళ్ళాలా? టౌన్ లో రావాలా, టౌన్ లో డాక్టర్ దగ్గర చూపించుకోవాలా? వాళ్ళు కాలేజ్ చూసుకుంటారా? కాలేజ్ కి వెళ్ళాలన్నా లేకపోతే వాళ్ళు ఇక్కడ రోగాల బారిన పడి ఇక్కడనే అధోపతలానికి పడిపోవాలన్నా కొంచెం గుర్తు చేసుకోండి. మేము ఇంకొకసారి కూడా వచ్చి విజిట్ చేస్తూనే ఉంటాము. ఇది నెక్స్ట్ టైం వచ్చేపాటికి వార్డెన్ గారు ఇది ఇంత క్లీన్ చేయలేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయించడమో లేకపోతే మీ మీద చర్యలు తీసుకోవడమో జరుగుతుంది. దయచేసి మీరు ఇప్పటికి 2-3 సార్లు వచ్చి చూసినా కూడా ఒక్కసారి కూడా మీరు రాలేదు. ఆ రూమ్ లో తమ్మేసి వెళ్ళిపోతాడంట. 1000 రూపాయలు పెట్రోల్ డీజిల్ వేసుకొని కర్నూలు నుంచి కారులో వచ్చే వార్డెన్ గారు వద్దు మాకు అని అంటున్నారు. మీ పిల్లలు కావాలా? మీ వార్డెన్ చూడండి ఇలా ఉంది. వార్డెన్ గారిని అసహించుకుంటున్నారు అంటే వార్డెన్ అవసరం లేదు, సస్పెండ్ చేయించేస్తాము. నా పేరు అంజనమ్మ, ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలు, తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి. స్కిన్ ఇన్ఫెక్షన్ మొత్తం ఇది ఫుడ్ ఇన్ఫెక్షన్ ఇది వీపంత అయింది.
ఎవరు తింటారు? ముసిపోయిన వంకాయలు లోపల ఇది పశువులు చేసిన కాదురా, మీరు ఊరికే చెప్తున్నారు, ఇలాంటివి మీకు కోసి పెడతారా? తెలిసి మేడం సార్ వెళ్ళారు పిల్లలు, అప్పుడు ఇంకా లవ్ ఉండేనా నాకు తెలిసి పొలాల్లో ఉన్న తక్కువ ఉంటాయేమో, మా హాస్టల్లో మాత్రం ఎక్కువ ఉంటాయి సార్. అవునా? ఇంత ఉండవు పొలాల్లో, విత్తనాలు కొద్దిలేదు, అన్ని విత్తనాలు బలిసిపోయింది, అది బలిసిపోయింది, అది విత్తనాలు కొద్దిలేదు, ఇది బలిసిపోయిందేమో విత్తనాలు కొద్దిలేసేది. ఇట్లాంటివి కోయలు వేయాలి ఇంకా అంతే. ఫస్ట్ స్పందించేసిన ఇప్పుడే పంపిస్తానన్నారు పాపం కమిషనర్. మొత్తం అదే. ఇది యాక్చువల్ చెప్పాలంటే హాస్టల్ లాగా లేదు, ఇది బార్ లాగా ఉంది. అది తమ్ముడు దయచేసి ఇంకోటి చెప్తాను, మీరు కూడా ఎవరో సీసాలకి బాత్రూమ్ పోవడానికి పెట్టుకున్నారు, పడేయండి. మీకు మా నంబర్ తీసుకోండి, మీకు ఏమన్నా కానీ నిత్యావసర సరుకులు అంటే వస్తువులు, జగ్గులు కావచ్చు, టవాల్స్ కావచ్చు, బ్లాంకెట్స్ కావచ్చు, మీకు ఇంకేమన్నా కానీ బుక్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, మీకు ఇలాంటి కావాలంటే మమ్మల్ని అడగండి, మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. దయచేసి అలాంటి దాంట్లో ఉన్న దాంట్లో చేసుకోవద్దండి. మీకు ఏమన్నా కావాలన్నా మాకు అడగండి, మేము తెచ్చిస్తాం. పిల్లలు వాళ్ళకి నిత్యావసరంగా కావాల కొన్ని సామాన్లు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బీర్ బాటిల్ పెట్టుకొని బాత్రూమ్ పోతున్నాం సార్ అంటున్నారు. అలాంటి కాకోకున్నట్ల ఇక్కడ ఏమైనా కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నా. ఈ రోజు మీకు ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో నేనే కావాలంటే ఒక 2000 రూపీస్ మీకు ఇచ్చేస్తా. మీరు జగ్స్ కావాలా, ఏం కావాలా అవన్నీ తెచ్చుకోండి. దయచేసి ఇలాంటి దానికి అలవాటు పడొద్దండి. మీకు ఏమైనా కావాలో నా నంబర్ తీసుకోండి, నాకు అడగండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తా. బ్లాంకెట్స్ కానీ, జగ్స్ కానీ, మీకు ఏమైనా ఇతర చిన్న మెడిసిన్స్ కానీ ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే, కొంతమంది ఫీజులు కానీ, కొంతమందికి ఏమైనా బుక్స్లు ఏమైనా కానీ కొన్ని ఏమైనా కావాలంటే మీ దాంట్లో ఉంటారు కదా, అలాంటి ఏమైనా ఉంటే సిగ్గుపడుకోకున్నట్లు నా నంబర్ ఇస్తాను మీకు, మీరు అడగండి, నేను మిమ్మల్ని ప్రొవైడ్ చేస్తాను. సోషల్ వర్కర్ కాజాబాయ్, సమాజ సేవకుడు కాజాబాయ్. అవన్నీ కాదండి, అందరు నేను కూడా మీ దగ్గర నుంచి చదువుకొని వచ్చినాను, ఎందుకంటే ఆ పరిస్థితులు మాకు తెలుసు. సరే ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఆ కాలంతో పాటు మన ఇది కూడా మారిందేమో అనుకున్నా, కానీ దానికన్నా దరిద్రంగా ఉంది. మేము చదివేటప్పుడైనా బాగుండింది, దానికన్నా దరిద్రంగా ఉన్నారు మీరు. యాక్చువల్ ఎందుకంటే మీలో రేపట్లో నాకు విరాట్ కోహ్లీ, ఒక అబుల్ కలాం ఆజాద్ ఇలాంటి సైంటిస్టులు కనపడతారు అనుకుంటే, మీ సమస్యలు ఏంటంటే ఏంటంటే మన స్థితిగతులు మమ్మల్ని మా ఏదైతే విజ్ఞతతో ఉందో దాన్ని అణచివేస్తున్నారని చెప్పి నాకు చాలా బాధగా ఉంది. అయినా కానీ మీరు ఒక ఏం పెట్టుకోండి, మీకు ఒక ఆశ ఏంటంటే మీరు ఒక జీవితంలో చిరస్థాయిగా మీ తల్లిదండ్రుల యొక్క కళ్ళ నెరవేర్చాలా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ తింటున్నారో ఏం చేస్తున్నారో, నా కొడుకు ఆదోళనలో పోయి చదువుతున్నాడు అనుకుంటారు. కానీ దయచేసి మీరు ఎలాంటి దురలవాట్లకి ఇట్లా ఉన్నారు కదా, దీనికి మీరు బానిసలు కావద్దండి. ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నా కానీ ఇక్కడ అందరూ యూనిటీతో ఉండండి, కలిసిమెలిసి అన్నదమ్ములు. ఎందుకంటే అందరు మనోళ్ళే ఉండేది ఇక్కడ, ఒక శత్రుత్వం అట్లా ఏం కాకున్నట్లు అందరూ కలిసిమెలిసిగా ఉండండి. ఇది ఎందుకంటే ఇక్కడ నాయకులు కూడా వచ్చినారు, కలెక్టర్ గారు కూడా ఇచ్చినారు, మేము కూడా మా తరపు నుంచి కూడా మేము పోరాడతాం. మీకు అయినంత తొందరలో మీకు మంచిగా ఇక్కడ న్యాయం జరిగేలాగా మేము పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మీకు ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే, కమిషనర్ గారికి ఇప్పుడు ఫోన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ కమిషనర్ గారు ఏమన్నారు, స్పందించి సార్ ఇప్పుడు తీసేస్తానన్నారు. అంటే మీకు ఏదైతే ముళ్ళకంపలు అక్కడైతే సమస్యతో బాధపడుతున్నారో దానికి ఇమీడియట్లీ వచ్చి పంపించేసి తీపిచ్చేస్తానన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే కమిషనర్ గారు థ్యాంక్ యూ సార్, మీరు ఇమీడియట్లీ రెస్పాండ్ అయిన కోసము. ఏం బాబు, బిల్డింగ్ చేంజ్ కావాలి సార్, అది బిల్డింగ్ చేంజ్ గురించి మాట్లాడు. సబ్ కలెక్టర్ గారితో మీరు ఇచ్చారు కదా, మేము కూడా మా తరఫున కూడా మాట్లాడతాం, దీనికి ఎంత వరకైనా పోరాడతాం. మీకు మేజర్ గా ఏంటంటే ఇక్కడ వార్డెన్ సమస్య ఉంది. వార్డెన్ సమస్య ఎట్లా అంటే, వార్డెన్ కి జేబు నుంచి పెట్టే డబ్బులు కాదు, అది వార్డెన్ కి బిల్స్ వస్తాయి. ఆ బిల్స్ లో కూడా మీకు క్వాలిటీ పెట్టట్లేదు. వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయడానికి మేము ఇప్పుడు ఈ రోజే మాకు సంబంధించిన మా ఎమ్మెల్యే గారు పార్థసారి గారితో మాట్లాడతాము. సబ్ కలెక్టర్ గారితో కూడా మేము కూడా ఒక రిప్రజెంటేషన్ మేము కూడా పర్సనల్ గా పోయి ఇస్తాము. ఇది అయినంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం తమ్ముడు. దీనికి ఆల్రెడీ మరమ్మతులు చేపించడానికి కాకపోతే మాకు బిల్డింగ్ కూడా ఎంఆర్ సర్కిల్ అవును కానీ అది ఏ మాత్రం బాగలేదు. సరే ఒకటి ఎందుకంటే మనకు కూడా ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కొద్దిగా ఫండ్స్ రావడానికి కొద్దిగా డిలే కావచ్చు. ఫండ్స్ అయితే వచ్చినాయి, ఇది వచ్చి కూడా 3 months అయింది అని మేము బహుశా ఏదో టెండర్ పిలిచిండొచ్చో, కాంట్రాక్టర్ చూస్తుంటారు. మీరేంటంటే మీకు ఎక్కడ పరిస్థితి లేదంటే మీరే స్థిరంగా అక్కడ ఉంటారని కాదు, మీరు ఉండి చదువుకోవడానికి. మనకు మేజర్ ఏం కావాలా, ఫుడ్ బాగా కావాలా,
ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకంటే మీకు ఫుడ్ అనేది మేజర్గా, ఎందుకంటే ఇప్పుడు మీరు బలంగా బాగా పౌష్టికంగా తిరిగితేనే రేపు మీరు బాగుంటారు. ఇప్పుడే మీరు ఇలాంటి దుస్థితులు తింటే రేపు పొద్దున్న ఫిజికల్ అనేది మీకు హెల్త్ అనేది పాడైపోతుంది. ఇలాంటి దాని మీద ఫైట్ చేద్దాం, ఓకేనా? మీకు ఇప్పుడు నేను ఇక్కడ 2000 ఇస్తానన్నాను, ఎందుకోసం? జగ్స్ కోసం, దానికోసం. ఎవరికైనా ఫోన్ పే చెప్తే నేను కొట్టేస్తాను. సీనియర్స్ ఇక్కడ డిగ్రీ చదివే వాళ్ళు సీనియర్స్ ఉన్నారు. సరే, ఎవరైనా ఉన్ని మీరు ఇచ్చేసేయండి మేము, ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళు చేసింటారు. వాళ్ళు పాప బీర్ బాటిల్లో పట్టుకోబోతుంటే నాకు బాధ అనిపిస్తుంది. పడిపోయింది కాదు, రూల్ పెట్టుకున్నారు. అడిగితే బాత్రూమ్స్ పోయడానికి అది యూజ్ చేస్తున్నాం సార్ అన్నారు. అదే సార్, కొంతమంది పిల్లలు ఇక్కడ పన్నెటివి వాడుకుంటున్నారు సార్. ఉన్నాయి సార్ బాటిల్స్, బకెట్స్ కానీ అన్ని ఉన్నాయి సార్, అవసరం లేదండి సార్. సరే, మీకు ఇంకో చెప్తున్నా, నా నంబర్ కూడా నేను అన్నకి ఇచ్చింటా, లేకుండా మీరు కూడా పెట్టుకోండి. మీకు ఏమైనా కావాలంటే నన్ను అడగండి దయచేసి. నాకున్న శక్తితో నేను మీకు కనీసం ₹10 చేస్తా, ఓకేనా? ఓకే, వస్తా తమ్ముడు. ఇక్కడ కాలేజ్ కాడ, ఎస్సీ కాలేజ్ కాడ మీరే చూసినారు ఇక్కడ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో. ఇక్కడ తాగుబోతులు చాలా వీరంగం చేస్తున్నారు. వీరంగం చేసి పడేయడమే కాకోకుండా పగలగొట్టి మరీ పడేస్తున్నారు. ఇక్కడికి ఈ హాస్టల్కి రహదారి ఇదే మెయిన్ రహదారి. ఇక్కడ పిల్లలకి ఏదైనా జరిగి గుచ్చుకుంటే ఇలాంటి కాకోకున్నట్లు మీ నైట్ ప్రోటోకాల్ కొద్దిగా మీరు పెడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఉండాలి ఏం కాదు. జీలకర్ర ఉంటుంది, ఆవాలు, అదేమంటారు కరివేపాకు, పచ్చి కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. జీలకర్ర రైస్ లో మీరు క్షమ లేకుంటే వాడని కర్రీ లేదా క్షమ ఇది చెప్పండి. విధానం తెలియదు కదా. కాదు మా ఇది మీరు దగ్గర రండి సార్. ఇది జీరా రైస్ అంటే నాకు జీరా రైస్ కి తెల్లన్నంకి అర్థం కావడం లేదు. నిజం చెప్పాలంటేగా జీరా రైస్ అంట. ఇది జీలకర్ర వేసి అన్నం చేసే జీలకర్ర రైస్, జీరా రైస్ అంట. ఇది చూడండి ఇది కర్రీ ఇంకా ఉడకలేదు చూడండి. ఈ ఫోన్ కొంచెం ఈ ఫోన్ పెట్టుకోండి. అగో ఇదిగా ఇంకా ఉడకలేదు చూడండి. ఇక నేనేమో జీరా రైస్ అంటే బాగా చేస్తారు. మరి జీరా రైస్ లోనే ఉండాల్సినవి ఏమీ లేవు కదా. నూనె వేసినావా? నూనె ఆడుంది. ఉల్లిగడ్డలు, టమాటాలు అన్ని వేసి తర్వాత వేస్తారు. నువ్వు అన్నంలో జీరా రైస్ అంటే ఇప్పుడు మీరు ఎట్లు తెలుసా? చిన్నప్పుడు సినిమా చూసినాము, కోడిని చూసి నాటు కోడి చూసి బిర్యానీ అన్నట్ల అదే తినండి, తెల్లన్నం కలుపుకొని తినాలా. కానీ దాన్ని మరి దాపెట్టదండి. మీరు ఉన్నట్టు చెప్పండి. మీకేం ఖర్చు అవుతుందండి? ఒక అర్ధ లీటర్ నూనె అవుతుంది, ఇంత ఇది అవుతుంది, ఒక 4 టమాటాలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఇది వేస్తే తిరువాతిస్తే అయిపోయింది. దానికి మళ్ళీ మీరు పైన జీలకర్ర వేసి దానికి మళ్ళీ ఏదో మేకప్ చేసి మాట్లాడతారు కదా. పిల్లలకి పెట్టేదన్నది పెట్టేది. మళ్ళీ దాన్ని జీరా రైస్ అని ఎందుకు పెట్టారు? జీలకర్ర, కారము, ఉల్లిగడ్డ, టమాటా, మిరపకాయలు వేసి తిరువాత వేసి అన్నం వేసి కలుపుతారు, నిమ్మకాయ వేసి. మీరు అన్నంలో ఉడికే అన్నంలో ఇంత జీలకర్ర వేసి జీరా రైస్ అంటే ఎట్లా? రేపు బుధవారం అట్లా చేస్తాంలే సార్. మాకు తెలియదు సార్. చెప్పాలా మీకు చేయాలా? కాకపోతే దాని తప్పుడు మళ్ళీ తప్పు పట్టదండి. ఏం లేదు సార్, చేస్తాం. రేపు బుధవారం అట్లే చేస్తాంలే సార్. రేపు బుధవారం చేపిస్తాంలే అట్లే. మాకు తెలియదు సార్ జీలకర్ర రైస్ అంటే. కూడా అన్ని పగిలిపోయాయి, ఇదేనే అన్ని చెడిపోయినాయి. కాదమ్మా, ఇది ఎంతమంది కొనినారు? ఇది 80 మందికి సరిపోతుందమ్మా. అది కాదు, 80 మందికి సరిపోతుందా? అది అంటే వాళ్ళకి అనడం తప్పు కాదు. ఇది మేవల ఏంటంటే వాటర్ మీదే మనం పడాలా. వాళ్ళకి ఏముంది 2 కేజీలు తెచ్చి 20 కేజీలు దాకా చేయంటే ఏముంది, 2 కడలు నీళ్ళు వేస్తే అయిపోతుంది. అది తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా.
అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.